రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ అమీర్పేట్ హైదరాబాద్. మనకి ఆర్ఆర్బి క్యాలెండర్ లో భాగంగా మనకి ఆర్ఆర్బి టెక్నీషియన్ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. మొత్తం 6,000 పైగా వేకెన్సీస్ రావడం జరిగింది. దీని పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. టోటల్ గా ఈ వీడియో మొత్తం చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, మనకి టెక్నీషియన్ జాబ్స్ అండి ఇవి. మనకి డిగ్రీ లెవెల్లో ఉన్నవి, అలాగే ఐటీఐ చేసిన వాళ్ళకు, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ చేసిన వాళ్ళకు కూడా ఉంటుంది. అలాగే ఇంటర్ చేసిన వాళ్ళకు కూడా ఇందులో పోస్టులు ఉన్నవి. ఆ పోస్టులు ఏంటో కూడా చెప్తాను. ఈ వీడియో మొత్తం కూడా చూడండి. అలాగే న్యూ బ్యాచెస్ వచ్చేసి మన దగ్గర రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో ఎవ్రీ మండే స్టార్ట్ అవుతాయి. అడ్మిషన్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకు ఇప్పుడే కాల్ చేయండి. మనకి ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్ అలా అక్టోబర్ ఎప్పుడైనా ఉండొచ్చు. వాళ్ళు టైం టేబుల్ ఇవ్వలేదు. ఇంకా టైం టేబుల్ అనేది ఎగ్జామ్కి ఒక 15 డేస్ ముందు, లేదంటే 1 మంత్ ముందు ఇస్తారు. ముందుగానే నోటీస్ ఇస్తాడు కాబట్టి అప్డేట్స్ తెలుసుకోవచ్చు. చూడండి, మొత్తం దీంట్లో చూసుకున్నట్లయితే మొత్తం 6,557 వేకెన్సీస్ రావడం జరిగింది. దీంట్లో వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 1 ఇది తక్కువ పోస్టులు ఉన్నాయండి. సో దీంట్లో చూసుకుంటే 323 వేకెన్సీస్ రావడం జరిగింది. దీనికి ఏజ్ వచ్చేసి 18 నుంచి 33 ఇయర్స్ వరకు అయితే ఉన్నది. ప్లస్ ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఎక్స్ట్రా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది. సో దీని పే లెవెల్ వచ్చేసి 29,200 ఉంది. శాలరీ వచ్చేసి బేసిక్ శాలరీ 29,200 ఉంది. ఇదే బేసిక్ శాలరీ. నెక్స్ట్ మీరు జాబ్ కొట్టుకునే టైంకు కంపల్సరీగా ఇది 60,000 పైగా పోతుంది. ఎందుకంటే 8th పే కమిషన్ రాబోతుంది కాబట్టి ఆ విధంగా శాలరీ ఉంటుంది. ఇది వచ్చేసి గ్రేడ్ 3 లెవెల్లో లెవెల్ ఆఫ్ శాలరీ వచ్చేసి 19,900 ఉంటుంది. ఇది కూడా నెక్స్ట్ మీరు జాబ్లో జాయిన్ అయితే జాబ్ కొట్టుకొని మీకు బేసిక్ పేనే 45,000 పైగా, అంటే 40 నుంచి 45,000 వరకు మీకు బేసిక్ పే ఉంటుంది. తర్వాత అలవెన్స్లు అన్ని కలుపుకుంటే 60,000 పైగా మీకు శాలరీ వచ్చే ఛాన్సెస్ ఉన్నవి. దీంట్లో చూసుకుంటే చూడండి అమ్మా, 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్నది ఏజ్ లిమిట్. సో దీంట్లో ఎక్కువ పోస్టులు ఉండటం జరిగింది. సో ఇది అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఐటీ వాళ్ళు ప్లస్ అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళందరికీ చాలా యూజ్ అవుతుంది. చాలా జాబ్స్ అంటే డిపార్ట్మెంట్ బట్టి డిఫరెంట్ జాబ్స్ అనేది ఉండటం జరిగింది. చూడండి, ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి క్లోజింగ్ డేట్ నెక్స్ట్ మంత్ జూలై 29th వరకు ఉంది. సో అప్లికేషన్ వచ్చేసి 30 నుంచి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ చెప్పాను కదా 33 ఇయర్స్ 30 ఇయర్స్ అట్లా ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళకి మళ్ళీ ఎక్స్ట్రా ఉంటుంది 3 ఇయర్స్ 5 ఇయర్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫీజు వచ్చేసి చూడండి, ఇక్కడ ఫీజు వచ్చేసి మీకు 500 ఉంటుంది. ఎవరికైతే తక్కువ అవుతుందంటే 450 ఉంటుంది. అది ఎవరంటే ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఓకే, ఈడబ్ల్యూఎస్ కాకుండా ఈబీసీ ఉంటాయి కదా, ఈబీసీ వాళ్ళకైతే మీకు 250 ఫీజు ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళకి 250 ఉంటుంది. మిగతా అదర్ పర్సన్కి అయితే 500 అనేది ఫీజు ఉంటుంది, అప్లికేషన్ ఫీజు. మళ్ళీ ఎగ్జామ్ రాసిన తర్వాత మీ అమౌంట్ అనేది మీకు రిఫండ్ అనేది ఇస్తారు. టోటల్గా ఎస్సీ ఎస్టీ మిగతా వాళ్ళు 250 పే చేసిన వాళ్ళకి 250 రిఫండ్ వస్తుంది. ఈ 500 పే చేసిన వాళ్ళకి అయితే 400 రిఫండ్ వస్తుంది. చూడండి, ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. చాలా ప్లస్ పాయింట్. ప్రిలిమినరీ మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉండదు. దీంట్లో చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఒకటే ఉంటుంది. సో ఎగ్జామ్ మాత్రం ఒకటే ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి చూడండి అమ్మా, ఇది వచ్చేసి గ్రేడ్ 1కి వచ్చేసి దీంట్లో ఎగ్జామ్ వచ్చేసి 90 minutes, టోటల్గా 100 క్వశ్చన్స్ కూడా జరుగుతుంది. అలాగే 1/3 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దీంట్లో చూడండి, ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 40% రావాలి, మార్క్స్ క్వాలిఫై అవ్వాలి. ఈడబ్ల్యూఎస్ కూడా 40, ఓబీసీ వాళ్ళకి అయితే 30% ఉంటుంది. ఎస్సీ వాళ్ళకి అండ్ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి ఎస్సీ వచ్చి 30% రావాల్సిందే. ఎస్టీకి వచ్చేసి 25% మినిమం క్వాలిఫై మార్క్స్ రావాలి. అలా మార్క్స్ వస్తేనే మీరు సెలెక్ట్ అయినట్టు. సో దీని తర్వాత ఏముంటుంది చూడండి, ఇక్కడ సిలబస్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఇస్తారు. ఏది 300 ఏదైతే జాబ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి. అంటే గ్రేడ్ 1 వచ్చేసి తక్కువ పోస్టులు ఉన్నాయి కదా, దానికి సంబంధించి సిలబస్ ఇది. జనరల్ అవేర్నెస్ ఇస్తారు. కరెంట్ అఫైర్స్, జామెట్రీ, అది జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, పాలిటీ, ఎకానమీ అన్నిటి మీద వస్తుంది. చూడండి, ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అలాగే బేసిక్ కంప్యూటర్ గురించి కూడా అడుగుతాడు. అదేవిధంగా బేసిక్ ఇంజనీరింగ్ గురించి క్వశ్చన్స్ కూడా అడుగుతాయి. అంటే కొంచెం డెప్త్గా అడుగుతాడు, డిగ్రీ లెవెల్ కాబట్టి. చూడండి, ఈ విధంగా అడుగుతాయి. జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్స్, 15 క్వశ్చన్స్ రీజనింగ్, 20 క్వశ్చన్స్ కంప్యూటర్ గురించి, అలాగే మ్యాథమెటిక్స్ 20, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి 35 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. ఇక్కడ చూడండి, సెకండ్ లెవెల్ అది గ్రేడ్ 3కి వచ్చేసి మీకు సిలబస్ అనేది ఏ విధంగా చెప్తాను. దీంట్లో టోటల్గా మీకు 90 minutes, సేమ్ దానికి ఎగ్జామ్ ఎలా ఉంటుంది దీనికి ఎగ్జామ్ అలానే ఉంటుంది. కాకపోతే సబ్జెక్టులు డిఫరెంట్గా ఉంటాయి. అది అడిగే విధానం క్వశ్చన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అన్ని 90 minutes 100 క్వశ్చన్స్, 1/3 నెగిటివ్ మార్క్స్, 40% ఈడబ్ల్యూఎస్కి, ఓబీసీకి అయితే మీకు 30%, ఎస్సీకి 30%, ఎస్టీకి కామన్గా ఉంది. కట్ ఆఫ్ మార్క్స్ అది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. దీంట్లో చూసుకుంటే సిలబస్ మ్యాథమెటిక్స్ అంటే దాంట్లో ప్యూర్ మ్యాథ్స్ వస్తుంది. దీంట్లో అథమెటిక్స్ సంబంధించింది వస్తుంది.
అది గుర్తుపెట్టుకోండి. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అదే ఉంటుంది. జనరల్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కూడా లైఫ్ సైన్స్ కూడా ఎక్కువ అడుగుతాడు. జనరల్ అవేర్నెస్ గురించి కొన్ని అడుగుతాడు. అంటే అన్నిటి గురించి దానికి దీనికి చాలా డిఫరెంట్ గా ఉంటుంది అడిగే క్వశ్చన్స్ కూడా. సబ్జెక్టులు మాక్సిమం 2 చెప్తారు మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ లో, కానీ ఇది చాలా ఈజీగా ఉంటుంది కొంచెం, దానితో పోల్చుకుంటే అది కొంచెం హార్డ్ లెవెల్ ఉంటుంది. సో ప్యూర్ మ్యాథ్స్ అనేది ఎక్కువ అడుగుతాడు. అలాగే చూసుకుంటే మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్, రీజనింగ్ 25 క్వశ్చన్స్, జనరల్ సైన్స్ అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ 40 క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ అంటే స్టాండర్డ్ జీకి ఇవన్నీ కలిపి 10 క్వశ్చన్స్, మొత్తం 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. సో చూడండి ఇక్కడ గ్రేడ్ 1కి వచ్చేసి మీకు డిగ్రీ లెవెల్, కంప్యూటర్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్. ఓకే, బ్యాచులర్ సైన్స్ అండ్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఓకే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ అటువంటి క్వాలిఫికేషన్ ఎవరున్నా కానీ దీన్ని అప్లై చేసుకోవచ్చు. సో డిగ్రీ ఇంజనీరింగ్ ఉన్న వాళ్ళు, బీటెక్ డిప్లొమా ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి గ్రేడ్ 3 వచ్చేసి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది, ఒక చూసుకుని అప్లై చేయండి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉన్నట్టయితే చూడండి ఇక్కడ ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ అటువంటికి ఎవరైతే ఉంటారో స్ట్రీమ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆ విధంగా ఉంటుంది. కొన్ని డిపార్ట్మెంట్ ఉంటాయి కదా, మెకానికల్ డిపార్ట్మెంట్ మెకానిక్ స్ట్రీమ్ సంబంధించి అప్లై చేసుకోవాలి. ఇక్కడ చూడండి వెల్డర్, పంప్లర్, పైప్ ఫిట్టర్ ఇటువంటి సబ్ స్ట్రీమ్ అనే వాళ్ళు కంపల్సరీగా అప్లై చేసుకోవాలి. ఇటువంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. సో మీరు చూసి అప్లై చేసుకునేటప్పుడు ఒకసారి చూడండి మీకు సంబంధించిన జాబ్లో మీకు సంబంధించి ఉందా లేదా అప్పుడు చూసి అప్లై చేసుకోండి. ఆ విధంగా అప్లై చేసుకుంటే ఈజీగా జాబ్ కొట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ ఇవి కూడా అంతే. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రికల్ సంబంధించిన ఇటువంటి మెకానిక్, పవర్ ఎలక్ట్రానిక్స్, మెకానిక్స్, HTLT ఇటువంటి మీకు తెలిసే ఉంటుంది కదా, మీకు చదివినప్పుడే మీకు తెలిసే ఉంటుంది. ఇవన్నీ సంబంధించిన సబ్జెక్ట్స్ ITI అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు అవన్నీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మంచి ఛాన్సెస్ ఎవరికంటే ITI చేసిన వాళ్ళకి చాలా మంచి అవకాశాలు ఇవి. చెప్పాను కదా ఇంటర్ క్వాలిఫికేషన్ మీద SNT సిగ్నల్ దగ్గర ఉంటుంది కదా, సిగ్నల్ సంబంధించిన జాబ్స్ ఉన్నాయమ్మా. చూడండి ఇక్కడ 10+ అదే ఇంటర్ ప్లస్ ఫిజిక్స్ అని మ్యాథ్స్ ఉంటే సరిపోతుంది. వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆ జాబ్స్ అనేది మన సికింద్రాబాద్ డివిజన్ అనేది లేవు, కాకపోతే చెన్నైలో ఉన్నవి, అలాగే బెంగళూరులో ఉన్నవి, ముంబైలో ఉన్నవి, వాటిలలో ఆ స్టేట్ కింద అప్లై చేసుకుంటే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి ఇక్కడ చెప్పాను కదా వీటి డిపార్ట్మెంట్ వైజ్గా వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ చూసుకుంటే మహమ్మదాబాద్కి వచ్చేసి 280 వేకెన్సీస్, అజ్మీర్ వచ్చేసి 229. అలా చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ బెంగళూరు వచ్చేసి 245. నేను చెప్పాను కదా SNT అని చెప్పాను కదా, చూడండి ఇక్కడ SNT ఇక్కడ ఉంది. సో ఈ జాబ్స్ 22 జాబ్స్ రావడం జరిగింది. సో మీ 22 జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు. అలా చూసుకున్నట్టయితే భోపాల్ ఇలా ఉంటుంది. సో చెన్నై గురించి చెప్తున్నాను. SNT కూడా ఉంది కదా, SNT కూడా వచ్చి 33 జాబ్స్ ఉన్నాయి. అంటే సికింద్రాబాద్లో లేవు కాబట్టి మిగతా వేరే జోన్లో ఉన్నాయి కాబట్టి మన వాళ్ళు ఎవరైనా ఏపీ తెలంగాణ వాళ్ళు ఉంటే దీని కింద అప్లై చేసుకోవచ్చమ్మా. ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, మిగతా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఏ జోన్లకైనా అప్లై చేసుకోండి, మంచి జాబ్ కొట్టుకోవచ్చు. ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. మన సికింద్రాబాద్ చూసుకుంటే 399 ఉన్నాయి, మంచి వేకెన్సీస్ కూడా ఎక్కువ ఉన్నవి. కాకపోతే SNT అనేది లేదు, ఇంటర్ క్వాలిఫికేషన్ మీద అయితే మన దగ్గర జాబ్స్ అయితే లేవు. ముంబైకి కూడా ఎక్కువ ఉన్నాయి, ముంబైలో కూడా ఎక్కువ ఉన్నాయి. చూడండి ఇక్కడ 21 జాబ్స్ ఉన్నాయి. సో ఇట్లా మీకు ఇట్లా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుందాం అనుకుంటే, మిగతా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఏ స్టేట్కైనా ఏ జోన్కైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో న్యూ బ్యాచెస్ కోసం ఇప్పుడే కాల్ చేయండి అడ్మిషన్ కోసం. నోటిఫికేషన్స్ మనకి రైల్వే నుంచి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఏమాత్రం ఆలోచన చేయకుండా మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూనే ఉండండి. ప్రతి సంవత్సరం క్యాలెండర్ అయితే వస్తూనే ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు టెక్నీషియన్ వరకు వచ్చింది. నెక్స్ట్ RRB NTPC, ఓకే, గ్రూప్ డిగ్రీ లెవెల్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వస్తుంది. నెక్స్ట్ గ్రూప్ D వస్తుంది. ఇవన్నీ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ యథావిధిగా మళ్ళీ క్యాలెండర్ అనేది వస్తూ ఉంటుంది. సో ప్రతి సంవత్సరం వస్తుంది కాబట్టి టార్గెట్ పెట్టుకోండి. నెక్స్ట్ టైం అయినా లేదంటే ఈ సంవత్సరం అయినా జాబ్ కొట్టుకుని వెళ్ళిపోవచ్చు.